పరిష్కారం కోసం సిపిఎం పోరుబాటలు పరిష్కరించాలి. ఆలేరు పట్టణంలో ఉన్న సమస్యలను వెంటనే ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెలుపు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలకు నిర్లక్ష్యం వైఖరి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలకు నిర్లక్ష్య వైఖరి. వెంటనే పరిష్కరించాలి. ప్రజా సమస్యలు వెంటనే ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెలుపు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెలుపు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెలుపు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని ఆలేరు పట్టణ అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్య వైఖరి. పాలకుల అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్య వైఖరి. ఆలేరు పట్టణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పెద్దవాగుపై బ్రిడ్జిని వెంటనే వెలుపు చేయాలి. ఆలేరు పట్టణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని ఆలేరు పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జిని ఆలేరు పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జిని వర్ధిల్లాలి. సిపిఎం జిందాబాద్ జిందాబాద్. సిపిఎం పోరుబాటలు. ఈరోజు సిపిఎం పోరుబాట సందర్భంగా ఆలేరు పట్టణంలో ఉన్నటువంటి పెద్దవాగు బ్రిడ్జిని పరిశీలన చేయడం జరిగింది. ఆలేరు పెద్దవాగుపోయినటువంటి బ్రిడ్జి నిజాం కాలం నాటు నిర్మించినటువంటి ఈ బ్రిడ్జి పాలకులు దీన్ని చాలా నిర్లక్ష్యం చేశారు. ఈ బ్రిడ్జి వెడల్పు చేయకపోవడం వలన ఆలేరు పట్టణ అభివృద్ధి జనాభా పెరుగుతున్నప్పటికీ కూడా వ్యాపార సముదాయాలు దీన్ని విస్తరించి బయటికి వెళ్ళే పరిస్థితికి ఇది ఆటంకంగా ఉంది. ఈ బ్రిడ్జి నుండి గతంలో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఆ జరిగిన ప్రమాదాలలో అనేక మంది క్షతగాత్రులయ్యారు, వికలాంగులుగా మారారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా గతంలో అనేక సార్లు మేము ఈ బ్రిడ్జికి సంబంధించి వెలుపు చేయని చెప్పి పాలకుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, దీని సమస్యను పెడచెవిన పెట్టే పరిస్థితి ఉంది. మరి ఆలయానికి సంబంధించి అన్ని మండలాలు గ్రామాల నుంచి వచ్చేంత మార్గం ఇది ప్రధాన మార్గంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఇరుకుగా ఉండడం వల్ల ఆలయాలకు రావడం కోసమే భయపడినటువంటి పరిస్థితులు ఈ పట్టణంలో కల్పినాయి. దీనివల్ల ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే ఇక్కడికి డైరెక్ట్ అటు జనగాం పోవడము, ఆ గొల్లకొండ అటు మన మోటకొండ నుండి వచ్చే వాళ్ళు అటు భువనగిరికి వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఆలయానికి సంబంధించి ఇటు పెద్దవాగు ఆటంకంగా ఉంది, అక్కడ బహదూర్పేటకు సంబంధించిన బ్రిడ్జ్ ఆటంకంగా ఉంది. కాబట్టి ఆలేరు పట్టణంలో మార్కెట్ పరంగా అభివృద్ధి చెందకుండా అనేక అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో సిపిఎం పోరుబాటు సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే వీరాలయాలు కల్పించుకోవాలి. గతంలో వారు సాధారణ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, ఆలేరు పెద్దవాగు ఉన్నటువంటి బ్రిడ్జిని వెలుపు చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ సందర్భంగా వారితో మేము విన్నవించుకుంటున్నాం. వెంటనే ఆలేరు పెద్దవాగు బ్రిడ్జిని వెడల్పు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,